ఏం చేశారు వంట? చికెన్ సార్. ఇట్లా ఏఎస్డబ్ల్యూ గారు ఇట్లా కొంచెం చిన్న పీసెస్ కొట్టాలా? అవును సార్. ఇంతింతే కొడతారు. వాళ్ళకు కొట్టే వాళ్ళకి బరువు అయ్యి, షాప్ వాళ్ళకి బరువు అయ్యి ఇంతింతే కొడతారు. మేము ఎన్ని అడుగుతాము, ఎన్ని పీసులు ఇస్తా ఉన్నారు అంటారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఉడుకుతుంది బాగా, చికెన్ బాగా ఉడుకుతుంది. ఎన్ని కిలోలు వేసారమ్మా? ఎంత ఉన్నారు స్ట్రెంగ్త్ అమ్మా? వాషింగ్ కా? పిల్లలకి ఏమన్నా ఇస్తారా? పిల్లలు కొత్తిమీర లేదా కొంచెం? వాళ్ళంతా ఏం పేరండి? పెద్దపోతుల రామాంజనేయులు సార్. వాళ్ళ అబ్బాయి ఆ టీచర్ పేరు పెద్దపోతుల రామాంజనేయులు, వాళ్ళ అబ్బాయి పేరు నవీన్ గగన్. నవీన్ గగన్. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎండి సార్, పెద్ద అబ్బాయి ఎండి. ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఇక్కడ కుప్పం ఏదో ఉంది సార్. గగన్ ఆయన వచ్చేసి సాఫ్ట్వేర్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు డొనేట్ చేశారు. డొనేట్ చేసిన 5 హాస్టల్ చేసినారు సార్. వెరీ గుడ్. ఉన్నారు వాళ్ళు? వస్తానన్నారు సార్. తప్పకుండా చెప్పినాను సార్, మీ పర్మిషన్ తీసుకుని. బాగుందా? పిల్లలంతా బాగున్నారా? బాగా సంతోషంగా తింటారా? ట్యూటర్స్ ఉన్నారా వీళ్ళకు? ట్యూటర్స్ ఉన్నారా? వ్యాక్సిన్ ఇస్తున్నారు వారానికి 6 ఇస్తారా? 6 రోజులు సరిపోతున్నాయి డబ్బులు? 14 సరిపోతుంది అంటున్నా. ఎట్లా చేస్తూ ఉన్నారు మరి? ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అంటున్నా? చికెన్ కొంచెం తగ్గేయండి. చికెన్ కూడా రేటు 300 అట్లా ఉంది సార్. 300 లేదులే, మొన్న ఉండేది తగ్గింది ఇప్పుడు 180, 200 మాకు సార్ ఇచ్చేది. తగ్గిస్తారు వాళ్ళు కొంచెం. ఎట్లా చేస్తున్నారు మరి? అసలు మాకు ప్రొవిజన్స్ రేట్ ఇవ్వకుండానే మెనూ ఫిక్స్ చేస్తాం. తెలుసు. శనికాయ పప్పులు ఈరోజు 200 ఉన్నాయి, కందిపప్పు 150 ఉన్నాయి. అన్ని రేట్స్ పెరిగినాయి, కానీ రేట్స్ అయితే ఇవ్వరు, కానీ మెనూ అట్లనే పెట్టేస్తాం. కొంచెం కొన్ని తగ్గించుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, తప్పదు కదా. ఈ ఎగ్స్ ఏంటంటే ఈ తగ్గించదాని నెంబరు క్వాంటిటీ కాదు, ఇది చెప్తున్నా. నమస్తే అండి. మీ గురించి చెప్పారండి. మీ అబ్బాయిలు నవీన్ గగన్ వాళ్ళు చేస్తున్న సేవ చాలా గొప్పది. పేద పిల్లలకు ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను చాలా దగ్గరలోకి పోయేసి ఏదైనా కానీ కొంచెము ఇట్లా చేయండి, ఎవరన్నా డోనర్స్ డొనేట్ చేపియండి అని చెప్పి చెప్తుంటాను. అట్లుంటుంది. మీ పిల్లలు కొంచెము సాయం చేయడము. ఈ వాటర్, ఇవి హాట్ వాటర్ గీజర్స్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్. ఓకే. ఇక్కడ వస్తుందా? బకెట్తో పట్టుకుంటారా? పిల్లలు పట్టుకుంటారు సార్. అంటే ఒక హాఫ్ పట్టుకుంటారు. అదేలేండి, అంతేలేండి. ఆ చల్ల నీళ్ళు ఒక హాఫ్ కలుపుకుంటారు. ఇది హాట్ వాటర్, రెండు హాట్ వాటర్. అదేలేండి. సోలారా పవర్? పవరేనా? మొత్తం 5 హాస్టల్కి ఇచ్చారు. 5 ప్రీ మెట్రికా? ప్రీ మెట్రిక్స్. 5 ప్రీ మెట్రిక్. 5 ప్రీ మెట్రిక్స్. బాగుంది ఇక్కడ మీకు? వినిపిస్తుంది అందరికీ? పోయిమనే చెవులు. ఇక్కడ ఉండేదానికి మీకు అందరికి ఇష్టమేనా? నైట్ టైం ఎవరన్నా ఇంటికి వెళ్తారా? అంతా బయట వాళ్ళేనా? మీకు మంచిగా నిజంగా నేను ఎక్కడికి పోయినా కానీ చల్లనీళ్ళు ఇస్తున్నారు సార్, స్నానాలకు ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు నాతో చాలామంది. అది ఈ పులివెందుల్లో ఆ ప్రాబ్లం లేకుండా ఒక 5 హాస్టల్స్కు సార్ వాళ్ళ పిల్లలు నవీన్ అండ్ గగన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి
ఒక ఫామ్ అయ్యి అట్లా డొనేషన్స్ రూపంలో వాళ్ళు 5 మన ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు హాట్ వాటర్ స్నానానికి పిల్లలకి ఇచ్చారు. మీకు సో లక్కీ. వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు అందరికీ కూడా మనము ఒకసారి గట్టి క్లాప్స్. నిజంగా నాకు ఎక్కడికైనా పోతే కన్నా అది నేను చెప్పేవాడిని వాస్తవంగా. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇట్లా ఎవరినన్నా ఎంకరేజ్ చేయండి. డబ్బులు ఉన్నాయి చాలామంది దగ్గర, కానీ వాళ్ళు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలా, ఎలా సర్వీస్ చేయాలా అనే విషయాలు తెలియదు. మీరు పోయి అప్రోచ్ కాండి. వాళ్ళు ఎవరైనా సరే సాయం చేస్తారు. మీ పేరే రాసి మీ గుర్తింపుగా, మీ తల్లిదండ్రుల గుర్తింపుగానో, ఎవరైనా స్వర్గస్థులు అయితే కన్నా వాళ్ళ గుర్తింపుగా అని చెప్పేసి నేను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటా. నన్ను కూడా కొంతమంది విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు అడిగారు. నిజంగా నేను ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ కూడా తీసుకుంటా, వాళ్ళ పిల్లల నెంబర్లు కూడా తీసుకొని ఇది ఎట్లెట్లా ఈ గీజర్ ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత దీని మీద ఎక్స్పెండిచరు, ఇవన్నీ కూడా కనుక్కొని నేను కొన్ని హాస్టల్స్కు నాకు ఒక దారి దొరికింది ఇప్పుడు. మీలాంటి పేద పిల్లల కోసం చాలామంది డబ్బులు ఇచ్చేదానికి తయారుగా ఉన్నారు. ఏది మంచిగా మా డబ్బులు, మేము ఇచ్చే డబ్బులు ఉపయోగించాలి, తినేయకూడదు ఎవరంటే వాళ్ళు. మేము కష్టపడిన డబ్బులు ఎవరికన్నా ఇచ్చేదానికి దానికి న్యాయం చేయాలి. ఆ న్యాయం ఏ విధంగా చేయాలని తెలియక చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళకు నేను మంచి మార్గం, ఇది ఒక నాకు మంచి అవకాశం దొరికింది. ఈరోజు సార్ కూడా రావడం, అవన్నీ కూడా నేను ఆయన దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటా, వాళ్ళ పిల్లలతో మాట్లాడతా, దానికి ఎంత డబ్బులు అయితే ఏంటి అనేది అంతా ఒక చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేసి వాళ్ళ ఎవరైనా సరే దాతలు వస్తే కనుక ఇంకా చాలా హాస్టల్స్లో ఫిట్ చేపిస్తాం. ఓకే, మీకు మంచి బిల్డింగ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కూడా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు. దాతలు వైఎస్ సుందర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని ఇచ్చారు మీకు. పులివెందుల్లో మంచి బిల్డింగ్స్ కట్టించారు పాడా కింద. మంచి అదృష్టం మీకు. 85 మంది పిల్లలు, దాదాపు 90 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా మంచిగా ఇష్టంగా కసిగా మంచిగా చదువుకోవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? బాగా చదువుతున్నారా? 10th క్లాస్ ఉన్నారా ఇక్కడ? లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఈ హాస్టల్లో పిల్లలకి ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. 580 మన హాస్టల్లో చదివే పిల్లలకు, ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మార్క్స్ 580 వచ్చాయంటే ఇక్కడ పనిచేస్తున్న వార్డెన్ అయితేనేంటి, అక్కడ చదువు చెప్తున్న టీచర్స్ అయితేనేంటి, అంతే ఎంతో శ్రద్ధ తీసుకొని మీకు ట్యూటర్స్ వస్తున్నారా? వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇదంతా వాళ్ళకందరికీ మీరు ఇచ్చే ఒక గిఫ్ట్, మంచి మార్కులు సాధించడం అనేది. మేము ఇప్పుడు ఏమంటున్నాం, గొప్పగా అప్రిషియేట్ చేస్తున్నాం మీరు సాధించడం వల్ల. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మంచి మార్కులు సాధించాలి. ఉన్నారా గెట్టోళ్ళు? 580 వస్తాయా? ప్రయత్నం చేయండి. రామాంజలి సార్ మీకు అన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. పేద పిల్లలు బాగా మంచిగా చదువుకోవాలి. ఆయన డబ్బులు వాళ్ళ పిల్లలు సాయం చేయడమే కాకుండా ఎంతోమంది డోనర్స్ను ఎంకరేజ్ చేయడము, ఇట్లా పిల్లలకి ఇద్దాము, అట్లే ఇట్లా ఒక టాలెంట్ టెస్ట్ పెడుతున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో. డోనర్స్ను ఎంకరేజ్ చేసి ఈ విధంగా అలవలపాటి బ్రహ్మంరెడ్డి గారు, డాక్టర్ అలవలపాటి బ్రహ్మంరెడ్డి గారు యుఎస్ఏలో ఉంటారు. వాళ్ళు దాదాపు ₹1,00,000 దాకా ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు సార్ వాళ్ళ స్కూల్లో. కాబట్టి మనం ఏదైనా ఉంటే కన్నా ఎంకరేజ్ చేయాలి ఎవరినైనా కానీ. రాబోయే కాలంలో మీరు కూడా భవిష్యత్తులో ఈ హాస్టల్లో చదివి మంచి స్థాయికి వెళ్తే మర్చిపోకండి. మీలాంటి పేద పిల్లలు, చిన్న పిల్లలు వస్తారు ఇక్కడికి. వాళ్ళకు మీరు మంచి స్థాయిలోకి పోయి మంచి పొజిషన్లో ఉండి డబ్బు మంచిగా సంపాదించే స్థితిలో ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా మీరు సాయం చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇక్కడ భోజనాలు బాగున్నాయా? ఎవ్రీడే ఎగ్ వస్తుందా? 6 eggs వస్తున్నాయి వారానికి ఇక్కడ? ఒక చిన్న క్వశ్చన్ మీకు, మీ నాలెడ్జ్కి. వారానికి మీరు ఎన్ని ఎగ్స్ తింటున్నారు? తప్పు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. 12 రాంగ్. దగ్గరకు వచ్చారు. ఆలోచించాలా? ఇంకా స్కూల్లో ఎన్ని ఇస్తారు? మరి ఇక్కడ ఎన్ని? 11.
మీరు బాగా, అందుకే చెప్తున్నా నేను, మీరు ప్రశ్నలను బాగా అర్థం చేసుకోవాలి. మీ ఎగ్జామ్స్లో కూడా ఆ ప్రశ్నలు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. అర్థమవుతుందా? మీరు ప్రశ్న ఒకటి ఇస్తే ఆన్సర్ ఒకటి రాస్తే ఏమవుతుంది? గుండు సున్నా. కాబట్టి మంచిగా ప్రశ్నను అర్థం చేసుకునేదానికి అదొక చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఓకేనా? బాగున్నాయి ఇక్కడ భోజనాలు? మీకు చాలా అదృష్టం. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? చిక్కీ, నైట్ ఫ్రూటు, ఈవినింగ్ మంచిగా 3 days చికెన్ వారంలో, ఎవ్రీడే ఎగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు పొంగలా? బాగుందా? స్నాక్స్ ఏమి ఇచ్చారు? గుగ్గులు, నిన్న పొరుగులు. మీ ఇంట్లో కూడా ఉండదు ఇంత. 3 times చికెన్ ఇంట్లో తింటామా మనం? వారానికి 11 eggs తింటామా? అదృష్టం కదా. ఇంట్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? స్కూల్లో బాగుండదు. రెండు బాగుంటాయి. మీకు చిక్కీ ఎందుకు ఇస్తారు తెలుసా? బ్లడ్ హిమోగ్లోబిన్ శాతం బాగా పెరగడానికి మనకు స్కూల్లో ఇస్తున్నారు. ఇక్కడ మిల్లెట్ చిక్కీనా? స్కూల్లో పల్లీలు చిక్కీ కదా. మీకేమన్నా నచ్చంది ఉందా ఇక్కడ? టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? మీ వార్డెన్ అమ్మకు కంగ్రాట్స్ చెప్పచ్చా? మీ వార్డెన్ అమ్మకు మా ఫుడ్ కమిషన్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. చెప్పండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ప్లాంట్ గురించి, మీ పిల్లల వివరాల గురించి 5 minutes కూర్చుంటే ఒక్క 5 minutes. 5 minutes? 5 minutes, ఓన్లీ 5 minutes ఫర్ అస్. నిలబడగా మాట్లాడతాను సార్. మీరు చూస్తానండి సార్. ఇక్కడ విచ్చేసిన విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి మరియు ఏఎస్డబ్ల్యూ రామచంద్ర గారికి, మా హెడ్ మాస్టర్ రవిచంద్ర సార్ గారికి, వార్డెన్ గారికి అందరికీ వందనాలు. పిల్లలకు దీవెనలు. మీరు హ్యాపీగా ఉన్నారా? వాస్తవంగా పిల్లలకు వచ్చేసి సర్వనీళ్ళు ఎలా పోసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ అరేంజ్ కావడము, ఇమీడియట్గా దాన్ని నేను మా చెల్లెలు స్టార్ట్ చేశాను సార్. చేసిన తర్వాత అక్కడే బాయ్స్ హాస్టల్ ఉంది మా స్కూలే, కాబట్టి వాళ్ళకు చేయాలనేసి ఒక ఫ్రెండ్ మోదీని పేరు కలిసినాం సార్. ఆయన చేశాడు. అందరితో మేము సరిపోయింది అనుకున్నాం సార్. కానీ రామాంధ్రాన్ని వచ్చేసి ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉన్న ఎందుకు చేశానంటే సార్, ఈరోజు 6th January డొనేట్ చేశాను సార్. 7th నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఒకసారి రియాక్ట్ అయ్యాను, ఎలా ఉంది అనేది సార్. మా పిల్లలు అన్నారు సార్, మేము అందరూ స్నానం చేసి వచ్చామన్నారు సార్. నేను 36 ఏళ్ళు నా సర్వీస్ సార్, అంత ఆనందం నేను ఎప్పుడు పొందలేదు. అంత మంచి సర్వీస్ చేశాననేది నా మైండ్లో పడిపోయింది సార్. ఇమీడియట్గా అన్నగా చెప్పాను, అన్న ఇంకో హాస్టల్ చేస్తాను, నా మనవాళ్ళ బర్త్డే ఉంది, అది February 18th అనుకున్నాను. కానీ ఆగా మేఘాల మీద అన్న ఇది January 29th స్టార్ట్ చేశాను సార్. కానీ ఇంకా February 18th దూరం ఉంది సార్. అందులోపల గర్ల్స్ లింగాల హాస్టల్ కూడా కంప్లీట్ చేశాను సార్. February 18th లింగాల మూడు హాస్టల్ కూడా పూర్తి చేస్తాను. ఈ సభామూలకంగా మేము కోరుకునేది ఏంటంటే, హాస్టల్ పిల్లల మీద నాకు ఒక ఐడియా ఏర్పడింది సార్. గీజర్ అనేది కంపల్సరీ సార్, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కార్ వాషింగ్ మిషన్ సార్ చూశాను. దానివల్ల ఏంటంటే సార్, హాస్టల్ చాలా నీట్గా ఉంది. నేను ప్రొవైడ్ చేయడమే కాదు సార్, లాస్ట్ వీక్ నేను ప్రొవైడ్ చేసిన తర్వాత సార్, మీ మాదిరి హాస్టల్కు ర్యాండమ్గా విజిట్ వెళ్ళాను సార్ నేను. ఎందుకంటే నేను ఇచ్చినది అది ఉపయోగం ఉందా లేదా అనేసి ఒక ఫీడ్బ్యాక్ కోసం వెళ్ళాను సార్. ఒక తృష్ణ. నేను పోతే నలుబడిపల్లి బాయ్స్ హాస్టల్, నలుబడిపల్లి గర్ల్స్ హాస్టల్ సార్ నీట్గా అప్పుడు యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు. హాస్టల్ స్టూడెంట్స్ సార్ ఎలా ఉందో స్కూల్లో వాష్రూమ్స్ కడగడానికి నీట్ గా హాస్టల్ ఉంది సార్. కారు వాష్ వాళ్ళు ఆయలు పరకబెట్టి ఊడ్చేంత నీట్ మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సార్, ఈ 2 కంపల్సరీ సార్, గీజర్ ప్లస్ కార్ వాషింగ్ మిషన్ అనేది ప్రతి హాస్టల్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మేము 5 మందికి 10 మందికి ప్రొవైడ్ చేయడం కాదు, మొత్తం స్టేట్ లెవెల్లో మీరు గవర్నమెంట్ తప్పకుండా అందుకోసం మిమ్మల్ని కలుస్తున్నాము. తర్వాత గర్ల్స్ కి వచ్చేసి ఇన్సులేటర్ సార్, శానిటరీ కాబట్టి గర్ల్స్ కి అయితే 3, బాయ్స్ కి అయితే 2 సార్. ఇది ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి నివేదిస్తారు. తప్పకుండా అండి, మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నెంబర్ మళ్ళీ మాట్లాడుతున్నాం. నాకెందుకన్నా
ఓకేనండి. మీరు మీ ఆశయం బాగుంది. మా ఆనర్ మీరు మిగతా హాస్టల్ కన్నీ చేస్తే తప్పకుండా అదే నాకు అదే సంతోషం తప్పకుండా అండి. సార్. అది ప్రభుత్వం చేయకుండా మా తరపు నుంచి మేము చాలా ఉన్నాయి నాకు వేసు. చేయాలి సార్. తప్పకుండా చాలా మంది ఎంకరేజ్ చేస్తాను నేను రాబోయే భవిష్యత్తులో. ఇంకా నాకు చాలా మంది నాకు మెయిల్స్ వచ్చాయి కొన్ని, మేము ఏదైనా చేస్తామంటే వెయిట్ నేను చెప్తాను సమయం మ్యాటర్ ఆఫ్ 60,000 అయితే సార్ ఒక హాస్టల్లో మనం ఫుల్ఫిల్ చేయొచ్చు సార్. హ్యాపీగా ఉంటాం. 60,000 ఎనఫ్ సార్. అది ప్లస్ కార్ వాష్. కార్ వాషింగ్ గర్ల్స్ కి అయితే ఇది 7,500 సార్. అది 45,000 గీజర్ అవుతుంది సార్. ఎన్ని లీటర్లు అది? 100 లీటర్స్. ఎంతమంది స్నానం చేస్తున్నారు ఒకసారి? వాటర్ కూడా ఇచ్చినాం సార్. ఒకేసారి వాటర్ కూడా కూల్ వాటర్, హాట్ వాటర్, స్పెన్సర్స్ అవన్నీ అవసరం లేదు సార్. మా చేసాము ఈ 3 మాత్రం ప్రొవైడ్ చేయండి సార్. తప్పకుండా. మీ నెంబర్ ఇవ్వండి, నేను మళ్ళీ మాట్లాడతాను ఆ డీటెయిల్స్ అన్ని. టైం లేదు.